హలో, ప్రైజ్ లార్డ్ అండి. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున నేను వందనాలు తెలుపుతున్నానండి. మరి ఆశ్చర్యకార్యాలు చేసే యేసయ్య, అద్భుతాలు చేసే యేసయ్య మన మధ్యలో ఉన్నారండి. పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మన మధ్యలో ఉందండి. కాబట్టి దేవాది దేవునికి మనం కోట్లాను కోట్ల వందనాలు చెల్లిద్దామండి. వెల్కమ్ టుడే. Greetings to you all in the name of the Jesus and the personal Savior. Praise the Lord andi. Yes. Welcome today you all. Greetings to you in Jesus' name. And I really happy to meet you all once again, my dear brothers and sisters, in Jesus' name. Praise the Lord. Yes. మరి మన మిక్కిలి ప్రేమించిన యేసయ్య, మనకు ఇలాంటి ధన్యతనిచ్చిన యేసయ్య, అనుదినము యేసయ్య వాక్యం ప్రకటనకి ఇచ్చిన యేసయ్య కృపకే మరి మీకు మరి వందనాలు తెలుపుతున్నానండి. ప్రైజ్ లార్డ్ అండి. విచ్చేసిన మీ అందరికీ ఈరోజు ఫేస్బుక్కి నేను వందనాలు తెలుపుతూ ఉన్నానండి. ఈ మరి శుభ సాయంత్రంలో మనము మరి యేసయ్యని ఆరాధిద్దాము. అలాగనే యేసయ్య గురించి మనం వాక్యం తెలుసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుల్లో మనము ఈరోజు పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడతామండి. లెట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పరిశుద్ధాత్మ అగ్నిలో మనం అందరము కూడా ఈరోజు మరి ఎంతో ఆహ్లాదకరంగా మరి ఇంకా అగ్ని అభిషేకంతో నింపబడతామండి. మరి దేవాది దేవునికి మరి ఆరాధిస్తున్న మనకి కూడా ఈరోజు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మరి దేవాది దేవునికి ఈరోజు మనం స్తుతులు ఘనత చెల్లిద్దామండి. ఓకే, వెల్కమ్ అండి. ఫేస్బుక్ లైవ్ విచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున నేను వందనాలు తెలుపుతున్నానండి. ప్రైజ్ లార్డ్. So really happy to meet you all once again daily like this and doing the preachings, and daily I am meeting my Facebook family in the name of the Jesus. Really I am blessed, my dear brothers and sisters. So really happy in regarding this matter. So all the glory to Jesus. So యేసయ్యకి మహిమ కలుగును గాకండి. కాబట్టి అనుదినం మీతోటి కలవడం చాలా సంతోషంగా ఉంది నాకు. అనుదినం మరి యేసయ్య గురించి ధ్యానించడము ఇంకా బహు సంతోషాన్ని ఇస్తూ ఉందండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి మరి అత్యధికమైన మరి కృపకే, ఆయన ఇచ్చిన ఈ ప్రేమకై మరి పాదాభివందనం చేస్తున్నానండి. ఓకే, ఎస్, వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్ వన్స్ అగైన్. ఇప్పుడు మనం పాటతో స్టార్ట్ చేద్దాము. 4 to 5, 4 నుంచి 5 వరకు ఇంగ్లీష్ టు తెలుగు వాక్యం ఉంటుందండి. మళ్ళీ 6 నుంచి 7 వరకు ఎన్సైన్ గ్రూప్లో తెలుగు వాక్యం ఉంటుందండి. అక్కడ కూడా మీరు చూడాలని నేను కోరుతూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజింగ్ వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజింగ్ కామెంట్స్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మై డియర్ లవబుల్ ఫ్రెండ్స్. నా ప్రియమైన స్నేహితులకి మరి నా సహోదరులకి అనుదినము నన్ను ఆదరిస్తూ వాక్యం ద్వారా మరి మీరు బలపడుతూ, అలాగే అనేక మంది మీరు వాక్యం ద్వారా బలపరుస్తున్నందుకు కూడా మరి యేసయ్యకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తూ ఉన్నానండి. ఓకే, పాటతో స్టార్ట్ చేసుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రీ కలంత్ర రీ శలరంత్రి యోత్ర రీ ఖా బాబా లీర మషంద్రి యోరియా రా బాబా ఓరి ఖా బాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. మహిమ, 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 మహిమ. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. మహిమ, మహిమ, మహిమ. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశరీరులకు దేవుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, 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 hallelujah, 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 hallelujah. All the glory to Jesus. యేసయ్యా, నీకే మహిమ కలుగును గాక. All the glory to Jesus. యేసయ్యకే మహిమ కలుగును గాకండి. hallelujah, 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 hallelujah,
Hallelujah, hallelujah, hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. Thank you, Lord. Hallelujah, 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 hallelujah. పరిశుద్ధాత్మదేవ మేము మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఈ స్థలమంతా మీరు ఆవరించమని వేడుకుంటున్నాం తండ్రి. పాటలు పాడుతుండగా తండ్రి మీరు స్తుతి అందుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఓకే, హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. మనం పాటతోటి స్టార్ట్ చేద్దామండి. యుద్ధము యెహోవాదే అనే పాటతోటి మనం స్టార్ట్ చేసుకుందామండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతినా యేసయ్యా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరుకో గోడలు ముందున్న, ఎర్ర సముద్రములెదురైన, ఎరుకో గోడలు ముందున్న, ఎర్ర సముద్రములెదురైన, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండా. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎస్, యుద్ధము యెహోవాదేనండి. మన పక్షాన రాజులు యుద్ధం చేయరు, శూరులు యుద్ధం చేయరు, కానీ యుద్ధం యెహోవాదే. ఆ దేవత దేవునిదే యుద్ధం అండి. మరి యూదా గోత్రపు సింహం అయ్యే అతి త్వరలో ఈ లోకానికి రానయ్యున్న రారాజైన యేసయ్యకి మన వందనాలు తెలుపుదామండి. అలాగే ఇంకొక పాట పాడుకుందామండి. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేని లేరన్నా అనే పాట పాడుకుందామండి. ఓకే. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా యేసేగ దైవం చూడన్నా, చూడన్నా యేసేగా దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, వచ్చాడన్నా పవిత్ర జీవము నిచ్చాడన్నా, నిచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, వచ్చాడన్నా పవిత్ర జీవము ఇచ్చాడన్నా, ఇచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదుకొనును, ప్రాణమిచ్చెను. హే ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా యేసేగ దైవం చూడన్నా, చూడన్నా యేసేగా దైవం చూడన్నా.
పరమును విడిచి వచ్చాడన్న వచ్చాడన్న మహిమలు ఎన్నో చేశాడన్న పరమును విడిచి వచ్చాడన్న మహిమలు ఎన్నో చేశాడన్న మహిమ కలిగిన దేవుడన్నా నేడు రేపు ఉండెనన్నా మహిమ కలిగిన దేవుడన్నా నేడు రేపు ఉండునన్నా. హే ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా ఏసేగ దైవం చూడన్నా ఏసేయా దైవం చూడన్నా. ఏసే అండి దైవము. ఏసైని మించిన దైవం లేదు. కాబట్టి అలాంటి ఏసైని మనం ఆరాధిస్తూ ఉన్నామండి. ఓకే, ప్రైజ్ టు జీసస్. ఏసైకి మహిమ కలుగును గాక. చరిత్రలోనికి వచ్చాడన్న పవిత్ర జీవము నిచ్చాడన్న చరిత్రలోనికి వచ్చాడన్న పవిత్ర జీవము నిచ్చాడన్న మహిమ గల దేవుడన్నా పరముకు మనను చేర్చునన్న. హే ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా ఏసేగ దైవం చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా. ఏసే అండి దైవము. మరి ఏసైని దేవుడు అండి. మరి మనకున్న ఏకైక దేవుడు, ఈ ప్రపంచానంతా నడిపిస్తున్న దేవుడు ఒక్కడేనండి, అది యేసుక్రీస్తేనండి. ఏసైకి స్తోత్రం అండి. ఏసైని నిజమైన దేవుడు. మరి ఏసైని శాశ్వతంగా ప్రేమించే దేవుడు, ఏసైని మన గురించి ప్రాణం పెట్టిన దేవుడు, ఏసైని అతి త్వరలో మేఘారుడై దిగి రాబోతున్న దేవుడు అండి. కాబట్టి ఏసైకి మనం హల్లెలూయా చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమ మహిమ మహిమ. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడ, రోషం కలిగిన దేవుడా నీకే వందనాలు. ఆరాధ్యనకు యోగ్యుడా నీకే వందనాలు తండ్రి. నీ ప్రేమకే, నీ మహిమకే, నీ అయ్యే తండ్రి, నీ జాలికే నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రమేసయ్యా 24 పెద్దలతో 4 చేతులు నిత్యం పరిశుద్ధుడు మానక రాత్రి పగలు కొనియాడబడుతున్న దేవా నీకే వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఇదిగో ఆకాశం నీ సింహాసన భూమి నీ పాదపీఠము. సార్ దేవత నీకు శాశ్వత నమస్కారం చేస్తారయ్యా. అట్లాంటి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పూజ్యనీయుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహిమ కలిగిన దేవుడు అయ్యా. యూద గోత్రపు సింహం తండ్రి, మా మధ్యలో వస్తున్న దేవా నీకే వందనాలు. మా మధ్యలోకి వస్తున్న దేవా నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీ సంచారంతో నీ అగ్ని చేత ప్రతి ఒక్కరిని నువ్వు నింపాలని కోరుతున్నావు తండ్రి. పరిశుద్ధాత్మ అగ్ని చోటి తన ప్రతి ఒక్కరిని తాకాలని కోరుతున్నావు నైనా. నీకే స్తోత్రం. దావీదు మీదకి వచ్చిన ఆత్మ ప్రతి ఒక్కరిని తాకును గాక తండ్రి. ప్రతి ఒక్కరు దావీదు వలె మార్చబడదురు గాక తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకొక పాట పాడుకుందామండి. ఓకే, యూదా గోత్రపు సింహమా అనే పాట పాడుకొని మనం ఇంకా ముగించుకొని వాక్యంలోకి ఈరోజు పార్ట్ 2లోకి వెళ్ళిపోదామండి. ఏంటంటే డేవిడ్ అండ్ గొలియాత్ పార్ట్ 2లోకి వెళ్దామండి. దావీదు గొలియాత్ చూస్తూ ఉన్నాము. మనం పార్ట్ 2 ఈరోజు చూడబోతున్నాం ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. కాబట్టి అంతకుముందు ఒక పాట పాడుకొని మనం ముందుకెళ్దామండి. ఏంటంటే అగ్నిని కుమ్మరించుము, పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించుము అనే పాట పాడుకొని మనం ముందుకెళ్దామండి. అగ్నిని కుమ్మరించుము, పరిశుద్ధాగ్ని కుమ్మరించుము, నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవించేదా. నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవించేదా. అగ్నిని కుమ్మరించుము, పరిశుద్ధాగ్ని కుమ్మరించుము, ఏలియా ఎలీషాలను అభిషేకించిన దేవా. ఏలియా ఎలీషాలను అభిషేకించిన దేవా, నన్ను అభిషేకించుమయా, నీ మార్గంలో నడుపుమయా. నన్ను అభిషేకించుమయా, నీ మార్గంలో నడుపుమయా. నన్ను అభిషేకించుమయా, నీ మార్గంలో నడుపుమయా. అగ్నిని కుమ్మరించుము, పరిశుద్ధాగ్ని కుమ్మరించుము, ఏలియా ఎలీషాలను మోషే ఆహారులను అభిషేకించిన దేవా. మోషే ఆహారులను అభిషేకించిన దేవా, నన్ను అభిషేకించుమయా, నీ ఆత్మతో నింపుమయా. నన్ను అభిషేకించుమయా,
ఆత్మతో నింపుమయా, నన్ను అభిషేకించుమయా, నీ ఆత్మతో నింపుమయా, అగ్నిని కుమ్మరించుము, పరిశుద్ధాగ్ని కుమ్మరించుము, నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవించేదన్, నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవించేదన్. ఎస్, పరిశుద్ధాత్మ దేవుని సంచారం మన మధ్య ఉందండి. హోలీ స్పిరిట్ గాడ్ ప్రెజెన్స్ ఈజ్ అరౌండ్ విత్ Holy Spirit God is around with us right now. పరిశుద్ధాత్మ దేవుని బలమైన సన్నిధి, mighty presence is right now here. పరిశుద్ధాత్మ బలమైన సన్నిధి ఇప్పుడు మన మధ్యలో దిగి ఉన్నదండి. కాబట్టి మనం దేవాది దేవుని స్తుతిస్తుండగానే మరి యేసయ్య మన మధ్యలోకి వచ్చి ఉన్నారండి. యేసయ్య మీరు ఇక్కడికి వచ్చినందుకే మీకే స్తోత్రం. కాబట్టి ఇప్పుడు విత్తబోతున్న ఈ వాక్యాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించబోతున్నారండి. మనము మొదలు పెడదామండి. మహోన్నతుడా, అద్వితీయుడ, ఆలోచనకర్త, నీకే వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, దావీదు గొలియాతు గురించి తండ్రి మేము అనేక పాఠాలు నేర్చుకుంటుండగా అయ్యా తండ్రి మమ్మల్ని తండ్రి శిలను మరుగుపరిచి తండ్రి నేను తండ్రి మీరు వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నేను తండ్రి వింటున్న ప్రతి బిడ్డని తండ్రి నువ్వు ఆస్వాదించండి. వాళ్ళ అవసరం నీ మహిమలో తీర్చండి. ప్రతి ఒక్కరు యేసు ప్రభు రక్షకుడని, యేసు ప్రభు దగ్గర తప్పించి ఎవరు కూడా యేసయ్య తప్పించి ఎవరు కూడా నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశింపరని తెలుసుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. లోకంలో ఉన్న సమస్తమైన క్రియలను విడిచి తండ్రి శరీరాశ, నేత్రాశ, జీవపటంబము, ఆయా తాగుళ్ళని, సినిమాలని, వ్యభిచారాన్ని, జారత్వాన్ని, సీరియల్స్ సమస్తం విడిచి నీకోసం జీవించి నిజమైన క్రైస్తవులను నీకోసం వాడబడే తండ్రి నేను తండ్రి మహిమ కలిగిన ఆయా తండ్రి కిరీటాలుగా మహిమపడిన తండ్రి మహిమపడే తండ్రి మహిమ రాజ్యంలో తండ్రి ప్రవేశించే భాగ్యం దయచేయమని తండ్రి. మహిమ స్వరూపం కలిగి తండ్రి ఆయా నీ రూపాంతరంలో తండ్రి ఈ లోకంలో నడిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ సారీ అండి, నాకు కాల్ వచ్చింది, నేను కట్ చేసేసాను. ఓకే, సో కొంతమంది డెవిల్స్ ఉంటారు కదండి, ఆ టైంలో అలా ఫోన్స్ చేసి రాంగ్ నెంబర్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య నాకు. సో దాన్ని బట్టి ఎంతో డెవిల్స్ అంటారు, దురాత్మ శక్తులతో నింపబడి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారండి అలాగా. సో కాబట్టి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. సహోదరుడా, విచ్చేసిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలుపుతున్నానండి. ఓకే, సో ఈరోజు మనము డేవిడ్ గొలియాతు గురించి మనం చూడబోతున్నాము. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మన పార్ట్ 1లో మనం నేర్చుకున్నామండి దావీదు ఎంత కరేజియస్, ఎంత ధైర్యవంతుడో తెలుసుకున్నాము. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డేవిడ్ అండ్ గొలియాత్ సెకండ్ పార్ట్ మనం చూడబోతున్నామండి. సో డేవిడ్ ఫెయిత్ డిస్ట్రాయ్ ద ప్లాన్స్ ఆఫ్ ద డీమోన్స్. మరి ఏంటంటే దావీదుకున్న విశ్వాసము అపవాది క్రియల్ని, అపవాది వేసిన పన్నాగాలన్నీ చిత్తుగా ఓడగొట్టేసిందండి. డేవిడ్ ఈజ్ అ స్మాల్ బాయ్. అందరికీ తెలుసు దావీదు చాలా చిన్నవాడు. హీఈస్ మేబీ అరౌండ్ 14-15 years మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరుడా, అతని వయసు 14-15 years ఉండొచ్చేమో అంతేనండి. సో గొలియాత్ ఎవరనంటే టిల్ హిస్ చైల్డ్హుడ్, అతని చిన్నతనం నుంచి హీ వాజ్ అ గ్రేట్ వారియర్, ఒక పెద్ద యుద్ధ వీరుడుగా మనము చూస్తూ ఉన్నామండి. బట్ డేవిడ్ డస్ నాట్ డన్ ఎనీ వార్స్ ఇన్ హిస్ లైఫ్. మనకు తెలుసు కదా, ఇన్ హిస్ చైల్డ్హుడ్, అతని చిన్నతనంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దావీదు యుద్ధం చేయలేదండి. మరి అతను ఎప్పుడు చిన్నతనంలో ఉన్నప్పుడు యుద్ధం చేయలేదు, ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచే బాల్యంలో మరి అభ్యాసన చేయలేదు, యుద్ధం ఎట్లా చేయాలో కూడా అతనికి తెలియదు. బట్ హూ ఈస్ విత్ హిమ్, కానీ ఎవరున్నారు అతనితోటి? మైటీ గాడ్. ఎవరున్నారండి? ఆల్ మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. హూ ఇస్ దట్ గాడ్? ఆ దేవుడు ఎవరండి? దట్ ఈస్ ద జీసస్, అది యేసయ్య అండి. దట్ ఈస్ ద జెహోవా, అది యెహోవా దేవుడు అండి. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ ఫైర్, పరిశుద్ధాత్మ అగ్ని అతనిలో ఉంది అండి. సో అరౌండ్ హిమ్, అతని చుట్టూ హెవెన్లీ ఆర్మీస్ అరౌండ్ హిమ్, పరిశుద్ధాత్మ అగ్ని అతని చుట్టూ నింపబడి ఉందండి. హల్లెలూయా. దట్స్ ద కాజ్. అందుకే బైబిల్ సేస్, వాక్యం ఏమంటుందంటే, గాడ్ సెడ్, మరి ఏమన్నారంటే విత్ జాషువా, మరి యెహోషువతో యేసయ్య ఏమన్నారు అని అంటే, బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్. బ్యాటిల్ మరి ఏంటంటే యుద్ధము ఎవరిది? ఇది కాదు, బ్యాటిల్ ఈజ్ మైన్, యుద్ధం నాది అన్నాడు. సేమ్ వర్డ్ ఇక్కడ కూడా, సేమ్ వర్డ్ ఇదే మాటని గాడ్ సెడ్ టు ద డేవిడ్ కూడా చెప్పాడంట. కింగ్ డేవిడ్, దావీదు మహారాజు కూడా ఏం చెప్పి ఉన్నారంటేనంటే, బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్ మై సన్ డేవిడ్, నా కుమారుడా యుద్ధం నీది కాదయ్యా, ఇట్స్ మైన్, నాది. బ్యాటిల్ ఐఎమ్ డూయింగ్, నేను యుద్ధం చేస్తున్నాను. సో ఫైనలీ విక్టరీ ఇస్ మైన్, నాదే ఏమవుతుందంటే విజయం అవుతుంది. ఐ వోంట్ గివ్ ద విక్టరీ టు ద సాతాన్కి నేను ఎప్పుడు కూడా నేను విజయం అనేది ఇవ్వను అని జీసస్ సెడ్, యేసయ్య అంటున్నారండి. విత్ హూమ్, ఎవరితో అంటున్నారండి? విత్ కింగ్ డేవిడ్, దావీదు మహారాజుతో. విత్ యూ, నీతో కూడా అంటున్నారు. విత్ యూ ఆల్, మీ అందరితోటి కూడా అంటున్నారు. నో నీడ్ టు ఫియర్, భయపడక్కర్లేదని యేసయ్య అంటున్నారండి. ఈరోజు
బ్యాటిల్ యు ఆర్ నాట్ డూయింగ్, నువ్వు కాదండి యుద్ధం చేసేది. బ్యాటిల్ హూమ్ బ్యాటిల్ ఇస్ డూయింగ్, ఎవరు చేస్తున్నారండి యుద్ధము? జీసస్ ఇస్ డూయింగ్, యేసయ్య చేస్తూ ఉన్నాడండి యుద్ధం. హల్లెలూయా, యేసయ్య చేస్తున్నాడండి. హూ ఇస్ ఫైటింగ్ ఫర్ us, మన కోసం ఎవరు యుద్ధం చేస్తున్నారండి? హెవెన్లీ ఆర్మీస్, పరలోక సైన్యాలు యుద్ధం చేస్తున్నాయండి. హల్లెలూయా, యేసయ్యకి స్తోత్రం అండి. దట్ ఈస్ ద ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుడు అండి. లైక్ దట్ గాడ్ యు నెవర్ సీన్ ఇన్ యువర్ లైఫ్. అలాంటి దేవుడు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎక్కడ కూడా లేడు. నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ చూడలేవు. ఓన్లీ వన్ గాడ్ వీఆర్ హ్యావింగ్, ఒకటే మనకు దేవుడు ఉన్నాడు. దట్ ఈస్ అ జీసస్, ఆయననే యేసయ్య అండి. దట్ ఈస్ అ జీసస్ ఇస్ అ క్రియేటెడ్ టు దిస్ వరల్డ్. యేసయ్యని ఈ లోకానికి సృష్టికర్తగా అయి ఉన్నాడండి. హీ క్రియేటెడ్ యు, నిన్ను సృష్టించిన వాడు. హీ క్రియేటెడ్ ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజుకు సృష్టించినాడు. సాతానికి తెలుసు దట్ డేవిడ్ బికమ్స్ ద కింగ్. మరి సాతానికి ఏం తెలుసు అంటే దావీదు మరి రాజుగా మార్చబడతాడు. బికాస్ ఎందుకంటే ఆల్రెడీ జీసస్ అనాయింట్మెంట్ ఈజ్ ఇన్ హిమ్. ఎందుకంటే దేవుని అభిషేకము, యేసయ్య అభిషేకం అతనిలో ఉంది. సో డెవిల్ నో, సాతాన్ తెలుసు. సో ఏం చేయాలనుకున్నాడంటే, వాట్ హీ వాజ్ ప్రిపేర్డ్, ఏం చేయాలనుకున్నాడంటే, సో హీ వాంట్ టు డిస్ట్రాయ్ ద డేవిడ్, దావీదుని పతనం చేసేయాలి. వాట్ ఈస్ ద సాతాన్ ప్లాన్? సాతాన్ ప్లాన్ ఏంటంటే హీ వాంట్ టు డిస్ట్రాయ్ ద డేవిడ్, దావీదుని పతనం చేసేయాలండి. సో హీ వాజ్ యూజ్డ్ ద గొలియాత్. అందుకే గొలియాతును వాడుకోవాలని ఏంటి, హీ వాజ్ ప్రిపేర్డ్ హిమ్, వాడిని అందుకే గొలియాతుని, అందుకే మరి సాతాను మరి ఏం చేసి ఉన్నాడంటే వాడిని ప్రిపేర్ చేసి ఉన్నాడు. సో నౌ వి ఆర్ సీ దట్, మనం చూద్దామండి. లెట్స్ సీ ద బైబిల్. ఒకసారి మనం వాక్యం చూద్దామండి. లెట్స్ వి డిస్కస్ అబౌట్ దట్, దాని గురించి మనం తెలుసుకుందామండి. లెట్స్ గో, ఒకసారి మనం చూద్దాం. సో ఇన్ ఇంగ్లీష్ చూసాక we're going to see in తెలుగులో చూడబోతున్నామండి. ఓకే, ఫస్ట్ సమూయేల్ 17th చాప్టర్. ఎస్, ఫస్ట్ సమూయేల్ 17th చాప్టర్. Now we are going to discuss about the 32 verse మనం చూడబోతున్నామండి. And David said to Saul, let no man's heart fail because of him. Your servant will go and fight with the Philistine. ఇక్కడ మరి దావీదు మహారాజు ఏమంటున్నాడు అంటే, ఎవరితో అంటున్నాడంటే సౌలుతో అంటున్నాడండి. ఏమంటూ ఉన్నాడంటే సౌలు, మరి 32 నుంచి చూద్దామండి. ఓకే, ఈ ఫిలిష్యూని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు, ఎవరి మనసు కూడా కృంగిపోనక్కర్లేదు అని అంటున్నాడండి ఇక్కడ. దట్ మీన్స్ డేవిడ్ ఈస్ గివింగ్ ద కరేజెస్ టు ద సౌల్. మరి ఏమి ఇస్తున్నాడంటే హీ వాజ్ మేకింగ్ హిమ్ కరేజియస్, అతన్ని ధైర్యపరుస్తూ ఉన్నాడండి. హీస్ కంఫర్టింగ్ హిమ్. వాట్ ద డేవిడ్ ఈస్ డూయింగ్, హీ వాజ్ కంఫర్టింగ్ ద సౌల్ అండ్ సౌల్ కింగ్డమ్. మరి సౌలు రాజుని, సౌలు మరి ఆర్మీ వాళ్ళని కూడా కంఫర్ట్ చేస్తూ ఉన్నాడండి. అతను ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ఓదారుస్తూ ఉన్నాడండి. నో వాట్ ద బైబిల్ సేస్, వాక్యం ఏమంటుందండి, డేవిడ్స్ వోక్ ఏమంటున్నాడంటే, డేవిడ్ సెడ్ టు ద సోల్, లెట్ నో మ్యాన్ హార్ట్ ఫెయిల్ బికాస్ ఆఫ్ హిమ్. మరి ఏంటంటే ఈ ఫిలిష్యుడు ద్వారా ఎవరు కూడా కృంగిపోనక్కర్లేదు అని మరి దావీదు క్లియర్గా చెప్తూ ఉన్నాడండి సౌలుతోటి. ఎదుర్కొని వారితో సౌలు ఈ ఫిలిష్యుని ఎదుర్కొని వానితో పోట్లాడకు నీకు బలం చాలదు. ఏమంటున్నాడంటే, అంతకు ముందు చూద్దామండి. కృంగు నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదని దావీదు సౌలుతో అనగా, సో ఏమంటున్నాడంటే ఐ విల్ ఫైట్, నేను పోరాడతాను. వాట్ ద కింగ్ డేవిడ్ సెడ్, ఏమంటున్నాడండి, అండ్ David said to Saul, let no man's heart fail because of him. Your servant will go and fight with the Philistine. I will go and fight. నేను పోరాడతాను, నేను యుద్ధం చేస్తాను. I will go and destroy that గొలియాతుని నేను పతనం చేస్తాను. గివ్ మీ ద ఆర్డర్స్, నాకు అధికారం ఇవ్వు అని హీస్ టెలింగ్, సౌల్ తోటి అంటున్నాడు. సో బట్ కానీ ఏమవుతుందంటే ఇక్కడ డేవిడ్ ఈజ్ వెరీ స్మాల్. మీ అందరికీ తెలుసు అండి, డేవిడ్ చాలా చిన్నవాడు. అండ్ he does not know how to war also. అతనికి పాపం యుద్ధం ఎలా చేయాలో కూడా తెలియదండి. సో హీఈస్ అతను ఏంటంటే వెరీ ఎంగేజ్, యవ్వనుల్లాగా ఉన్నాడు. సో he don't have the strength, అతనికి అంత శక్తి లేదు. సో what the Saul says, మరి సౌలు ఏమంటున్నాడంటే, సో 33 verse, and Saul said to David, you are not able to against the Philistine to fight with him, for you are not but a youth, and he has been a man of war from his youth. మరి ఏమంటున్నాడంటేనండి ఇక్కడ తెలుగులో చూద్దామండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసునైన నేను
నీవు బాలుడవు. చూసారా ఏమంటున్నాడో, ఈ ఫిలిష్యుని ఎదుర్కొనుట వానితో పోట్లాటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, నువ్వు చిన్నవాడివయ్యా, నువ్వు వెళ్ళకూడదు అంటున్నాడు. నువ్వు బాలుడు, చిన్నవాడివి నువ్వు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. ఏమంటున్నారని సౌల్ సెడ్, ఏమంటారు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. సౌల్ ఇస్ దేర్, సౌల్ అక్కడ ఉన్నారండి. హీ వాజ్ వరింగ్ ఏ లాట్, అతను ఎంతగానో బాధపడుతూ ఉన్నాడండి. బికాజ్ ఆల్ ద ఫిలిషియన్స్, ఎందుకంటే అందరు ఫిలిషియన్లందరూ దే వాజ్ గ్యాదర్డ్ అరౌండ్ హిమ్, అందరూ అతని ఎదురుగా ఇట్లా వచ్చేసి, అండ్ ద గొలియాత్ స్టాండ్ బిఫోర్ హిమ్, గొలియాత్ నిలబడి హీస్ గివింగ్ ద ఛాలెంజెస్ ఇస్తూ ఉన్నారండి. సో ఆల్ ద ఇజ్రాయెల్ ఆర్మీ వాళ్ళందరూ దే ఆర్ అఫ్రైడ్, వాళ్ళందరూ భయంతో ఉన్నారండి. దే ఆర్ అఫ్రైడ్, వాళ్ళు భయంతో ఉన్నారండి. వీ విల్ డై, మేము చనిపోతాం. అవర్ ఆర్మీ విల్ బి కొలాప్స్, మా ఆర్మీ అంతా పతనం అయిపోతుంది. ఇజ్రాయెల్ విల్ బి డిఫీటెడ్, ఇజ్రాయెల్ ఏమైపోతుందంటే ఓడిపోతుంది అనేసి దే కేమ్ టు ద డెసిషన్. వాళ్ళ డెసిషన్కి వచ్చేసేసి దే వాజ్ వరింగ్, ఎంతో బాధపడుతూ ఉన్నారండి. హీ కెప్ట్ లైక్ దిస్, ఇలాగ సౌల్ ఇట్లా పెట్టుకొని ఉన్నాడండి. సో డేవిడ్ కేమ్, దావీదు వచ్చాడండి. హీ వాజ్ సిట్టింగ్ బిసైడ్ ద సౌల్ వచ్చి సౌల్ దగ్గరకు వచ్చేసి, మరి సౌలు మహారాజు దగ్గరకు వచ్చేసి మరి దావీదు కూర్చొని ఉన్నాడండి. సో డేవిడ్ ఈజ్ వాచింగ్ హిమ్, అతను చూస్తూ ఉన్నాడు. హీ ఫీల్స్ వెరీ సాడ్, ఎంతో బాధపడుతున్నాడు. అండ్ డేవిడ్ లుక్ ఓవర్ ఆల్ ద ఆర్మీస్, ఒకసారి ఇలా కళ్ళెత్తి ఇలాగా చూశాడు, ఈ ప్రజలందరినీ, యుద్ధం వాళ్ళందరినీ చూశాడు. ఆల్ ఆర్ వెరీ అఫ్రైడ్, అందరూ ఎంతో భయంతో ఉన్నారు. ఆల్ ఆర్ క్రయింగ్, వాళ్ళు ఎంతగానో ఏడుస్తూ ఉన్నారు. ఆల్ ఆర్ వీపింగ్, ఎంతోమంది కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. హౌ కెన్ వి డిఫీట్ హిమ్, వాడిని ఎలాగ మేము ఓడిస్తాము, గొలియాత్ని ఎలాగో ఓడిస్తామని ఎంతగానో భయంతో వాళ్ళు ఎంతగానో దిగులుతో ఉన్నారండి. సో దే వర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ద డిప్రెషన్, వాళ్ళు ఎలా ఉన్నారంటే కృంగిపోయిన స్థితిలో ఉన్నారండి. సాల్ ద కింగ్ సాల్, మరి సౌల్ అయిన రాజు అండ్ ఆల్ హిస్ ఆర్మీ, అక్కడ ఉన్న యుద్ధం వాళ్ళందరూ దే వాజ్ ఆల్ ఇన్ ద డిప్రెషన్, అందరు కృంగిపోయి ఉన్నారండి. దట్ దే విల్ బి డిఫీటెడ్, వాళ్ళు ఓడిపోతారని వాళ్ళు కృంగిపోయి ఉన్నారండి. బట్ డేవిడ్ వచ్చి కూర్చున్నాడండి. హీ వాజ్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ ద అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి దావీదుని. అండ్ డేవిడ్ ఈజ్ వెరీ నియర్ టు ద గాడ్ హార్ట్, మనందరికీ తెలుసు దావీదు దేవుని హృదయానుసారుడై ఉన్నాడని కూడా మనకు తెలుసు. సో హీ వాజ్ సిట్టింగ్ బిసైడ్ విత్ సౌల్ తోటిలో కూర్చొని, సౌల్ డోంట్ వరీ, ద కింగ్ సౌల్ డోంట్ వరీ, మరి రాజా మహారాజా మీరేమీ బెంగపడొద్దండి, దిగులు పడొద్దండి. ఐ విల్ ఫైట్, నేను పోరాడతాను. ఐ విల్ డిస్ట్రాయ్ దిస్ గొలియాత్, ఈ గొలియాత్ నేను పతనం చేస్తాను. గివ్ మీ ద పర్మిషన్, నాకు అధికారం ఇవ్వండి అంటున్నాడు. సో బట్ కానీ సౌల్ వాజ్ వండర్డ్, సౌల్ ఆశ్చర్యపోయాడండి ఆ సమయంలో. సౌల్ ఆశ్చర్యపోయాడండి. నౌ ఇఫ్ ఎనీబడి సీస్ యువర్ లైఫ్, ఈరోజు నీ జీవితం ఎవరైనా చూసారంటే దే హ్యాస్ టు బి వండర్, వాళ్ళు ఆశ్చర్యపోవాలి. వైల్ వాచింగ్ యువర్ కరేజియస్ హార్ట్, నీకున్న ధైర్యం కలిగిన గుండెను చూసి they has to get the courageous through by you, నీ ద్వారా వాళ్ళకు ధైర్యం రావాలి. ఇఫ్ యూ బికమ్ ద డిప్రెషన్, నువ్వే కృంగిపోతే, ఇఫ్ యూ వాంట్ టు కమిట్ ద సూసైడ్, నువ్వే ఆత్మ చేసుకోవాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్, నువ్వే పతనం చేసుకోవాలనుకుంటే, హౌ కెన్ యూ సేవ్ అదర్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా, నువ్వు ఎలాగ నువ్వు జీవించగలుగుతావు ఈ లోకంలో? యువర్ గర్ల్ ఫ్రెండ్ ఇస్ చీటెడ్ యూ, నీ ప్రేయస్ నీకు మోసం చేసిందని, యువర్ బాయ్ ఫ్రెండ్ ఇస్ చీటెడ్ యూ, డిసీవ్డ్ యూ, నిన్ను మోసగించాడని, ఆర్ యువర్ చిల్డ్రన్ ఆర్ డిసీవ్డ్ యూ, నీ పిల్లలు నిన్ను మోసగించారని, ఆర్ యువర్ పేరెంట్స్ ఆర్ డిసీవ్డ్ యూ, నీ తల్లిదండ్రులు నిన్ను మోసగించారని, ఆర్ యువర్ పాస్టర్స్ ఆర్ డిసీవ్డ్ యూ, సేవకురాలు నిన్ను మోసగించారని. వై యూ వాంట్ టు ఎండ్ అప్ యువర్ లైఫ్ టుడే? ఎందుకు నువ్వు నీ జీవితాన్ని పతనం చేసేసుకోవాలనుకుంటున్నావు? వై యూ ఫీల్ సో సాడ్? ఎందుకంత బాధతో ఉన్నావయ్యా? నో నీడ్ టు వరీ, ఏం బాధపడక్కర్లేదు. హ్యావ్ అ ఫెయిత్ లైక్ ఎ డేవిడ్, అందుకే దావీదులాగా మీరు విశ్వాసంతో ఉండండి. డేవిడ్ డస్ నాట్ హ్యావ్ ద ఫెయిత్ అపాన్ ద సౌల్, సౌలు పైన దావీదుకి మరి నమ్మకం లేదండి, విశ్వాసం లేదండి. whom he is having the faith, ఎవరి మీద అతనికి విశ్వాసం ఉందంటే ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుని పైన, దట్ ఈస్ జెహోవా గాడ్, యెహోవా దేవుని పైన he is having the completely faith, అద్భుతమైన విశ్వాసము, మరి కదిలింపబడని విశ్వాసము ఉందండి అతనిలో. సో దట్స్ కాజ్, అందుకే హీ వాజ్ సిటెన్, అందుకే కూర్చొని హీ వాజ్ స్పోకెన్ విత్ సౌల్, రాజుతోటే మాట్లాడుతున్నాడు. ఐ విల్ గో, నేను వెళ్తాను, ఐ విల్ ఫైట్, నేను పోరాడతానట. నౌ యూ హ్యావ్ టు సే, ఇప్పుడు నువ్వు చెప్పాలి, ఇన్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబంతో, ఇన్ యువర్ చర్చ్, నీ మందిరాలలో, ఇన్ యువర్ ప్లేసెస్, నువ్వు వెళ్తున్న దారులలో యూ హ్యావ్ టు సే, అందరికీ మీరు చెప్పాలి, ఐ విల్ ఫైట్, నేను పోరాడతాను, ఐ విల్ ప్రే ఫర్ యూ, నేను నీ గురించి ప్రార్థన చేస్తాను.
ఐ విల్ ప్రే ఫర్ యూ, నేను నీ గురించి ప్రార్థన చేస్తాను. ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ, నేను నీకోసం అన్నీ చేస్తాను. నో నీడ్ టు వరీ మై మదర్, తల్లి నువ్వు బాధపడక్కర్లేదు. నో నీడ్ టు వరీ మై మదర్. సో నో నీడ్ టు వరీ మై మదర్, నా తల్లి నువ్వు బాధపడక్కర్లేదు. నో నీడ్ టు వరీ మై ఫాదర్, నా తండ్రి మీరు బాధపడక్కర్లేదు. నో నీడ్ టు వరీ, మీరు ఏ విషయంలో కూడా బాధపడక్కర్లేదు. సో యూ హ్యావ్ టు కంఫర్ట్ యువర్ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు మీరు ఓదార్చాలండి. ఇఫ్ యువర్ పేరెంట్స్ స్టేజ్, మీరు తల్లిదండ్రులుగా ఉంటే యూ హ్యావ్ టు కంఫర్ట్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల్ని మీరు ఏం చేయాలి అని అంటే ఓదార్చాలండి, వారిని కూడా ఓదార్చాలండి. ఇఫ్ దే ఆర్ ఇన్ ద డిప్రెషన్, వాళ్ళు కృంగిపోయి ఉంటే యూ హ్యావ్ టు రైజ్ దెమ్ అప్, వాళ్ళని మీరు ఇంకా ప్రోత్సహించాలి. డోంట్ డిస్కరేజ్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లల్ని మీరు ఇంకా డిస్కరేజ్ చేయొద్దండి, ఇంకా కృంగతీయొద్దండి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్, మీరు తెలుసుకోవాలండి. నౌ ద డేవిడ్, దావీదు చిన్నవాడే, హీ ఇన్సైడ్ హిస్ హార్ట్, అతని హృదయంలో హీ కెన్ గెట్ లిటిల్ ఫియర్, భయం అనేది వస్తుంది. మేబీ దిస్ గొలియాత్ క్యాన్ కిల్ మీ, ఈ గొలియాత్ నాకు చంపేస్తాడేమో. మేబీ ఇన్సైడ్ ఇన్ హిస్ హార్ట్ లిటిల్ ఫియర్ విల్ కమ్. మానవులకి భయం అనేది వస్తుంది కదండి. హీఈస్ వెరీ స్ట్రాంగ్, ఎంత పెద్దవాడండి గొలియాతు. వెన్ దే వాచ్ హిమ్, అతన్ని చూసినప్పుడు హౌ దే ఫీల్, వాళ్ళు ఎలా అనుకుంటారండి. But the David does not have the fear upon the Goliath. గొలియాతు పైన అతనికి ఏం మాత్రం కూడా భయం లేదండి. బికాస్ ఎందుకంటే జీసస్ ఈజ్ ఇన్ హిమ్, ఎందుకంటే యేసయ్య అతనిలో ఉన్నాడు కాబట్టి. ఇఫ్ ద డెవిల్ విల్ స్టాండ్ బిఫోర్ యూ, మరి అపవాది వచ్చి వాడు నీ ముందు నిల్చుకుంటే యూ డోంట్ నీడ్ టు షేక్, నువ్వు భయపడక్కర్లేదు. వెల్ వాచింగ్ దిస్ ట్రయల్స్, ఈ ట్రయల్స్ చూసి, ఈ భయంకరమైన విపత్తులను చూసి, ఈ భయంకరమైన ప్రపంచం అల్లకొలాన్ని చూసి యూ డోంట్ నీడ్ టు ఫియర్, నువ్వే భయపడక్కర్లేదు. బికాస్ ఎందుకంటే డేవిడ్ గాడ్ ఈజ్ యువర్ గాడ్, ఎందుకంటే దావీదు దేవుడే నీ దేవుడై ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి చూద్దామండి. సో వెన్ హీ సెడ్ దట్ వర్డ్స్, అతను చెప్పినప్పుడు హౌ ద కింగ్ డేవిడ్ రియాక్టెడ్, మరి దావీదు మహారాజు ఎలాగ రియాక్ట్ ఇచ్చాడో చూద్దామండి. నువ్వు వెళ్ళొద్దయ్యా, నువ్వు చిన్నవాడివి, నువ్వు బాల్యంలో ఉన్నావు కాబట్టి వెళ్ళొద్దు అని చెప్తే, నౌ వాట్ హీ వాస్ టేకెన్ ద స్టెప్, లెట్స్ సీ. ఒకసారి మనం చూద్దామండి. 34 verse. But David said to Saul, your servant used to keep sheep for his father, and when there came a lion or a bear and took the lamb from the flock, I went after him and struck him and delivered him out of his mouth. And if he rose against me, I cut him by his beard and struck him and killed him. Your servant has struck down both lions and bears, and the uncircumcised Philistine shall be like one of them. ఎంత మంచిగా చెప్తున్నాడు చూడండి దావీదు. వాట్ హీ సేస్, ఏమంటున్నాడండి. యు నో దట్ డేవిడ్ ఈజ్ షెపర్డ్, మనందరికీ తెలుసు, అతను ఒక గొర్రెల కాపరని మనకు తెలుసు. సో వాట్ హీ సేస్, ఏమంటున్నాడు. హీ వాజ్ ఇన్ హిస్ ఫ్లోక్, ಮತ್ತೆ అతను ఉన్న అక్కడ ఉన్న ఫ్లోక్లోకి, ఒకసారి తెలుగులో చూద్దాం, ఆ మందలోకి అండి, తెలుగులో చూద్దాము. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడైన నేను తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండు, సింహములను ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడైన నేను ఆ సింహములను ఎలుగుబంటిని చంపి తిని, జీవం కలుగ దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిని ఒకదాని వలె అగునని. చూసారా అండి, కెన్ యూ ఎక్స్పీరియన్స్ దట్ వర్డ్స్? చూసారా అండి, హౌ బ్రేవ్నెస్ దట్ కింగ్ డేవిడ్, దావీదు మహారాజు ఎంత ధైర్యవంతుడో మీరు చూసారానండి. సో హీ సెడ్, అతను ఏమంటున్నాడంటే, I was the shepherd, నేను గొర్రెల కాపర్ని. సో మై ఫాదర్ ఈస్ గివెన్ మీ టు ద టేక్ కేర్ అబౌట్ ద షీప్స్. మరి నా గొర్రెల్ని కాచుకోమని చెప్పాడు, జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. సడన్లీ ద బేర్ వాజ్ ఎంటర్డ్ ఇన్ దట్ ప్లేస్, మరి అక్కడికి ఒక ఎలుగుబంట వచ్చింది. ఆర్ ద లయన్ కేమ్, అక్కడికి ఒక సింహం వచ్చింది. సో వాట్ ఐ విల్ డూ, నేనేం చేస్తాను, I will chase them, వాటిని నేను పరిగెత్తిస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ అగైనెస్ట్ టు మీ, అవి ఏంటంటే ఇట్స్ మీకు తెలుసా వాట్ ద కింగ్ డేవిడ్ సేస్, ఏమంటున్నాడంటే, హీ విల్ టేక్ ద షీప్ అండ్ పుట్ ఇట్ ఇస్ మౌత్, అవి వచ్చి నోట్లోకి పెట్టుకొని తినేయాలని చూస్తే, వాంట్స్ టు స్వాలో దెమ్, వాటిని మింగివేయాలని చూస్తే, వాట్ షీప్స్, మరి గొర్రెలన్నిటిని మింగివేయాలని చూస్తే వాట్ హీ విల్ డూ, ఏం చేయాలనుకున్నాడండి, వాట్ ఏమంటాడు ఏంటి, హీ విల్ చేస్ దెమ్, వాటిని పట్టుకుంటాడు. హీ విల్ టేక్ వన్ బిగ్ నైఫ్, ఒక పెద్ద కత్తి తీసుకొని, హీ విల్ ఓపెన్ ద లయన్స్ టీత్, ఒక పెద్ద సింహం ఉంటుంది కదా, సింహం నోరు ఇలాగ తెరిచి, ఇలాగ పళ్ళని ఇట్లా గట్టిగా పీకేసి, దెన్ హీ విల్ కిల్
it, చంపేస్తాడు కదండి. టు సేవ్ ద షీప్, గొర్రెల్ని కాచుకోవడానికి చంపేస్తాడు కదండి. ఆ గొర్రెలు కాపుతున్నాడు కదండి. కాబట్టి ఆ గొర్రెల్ని కాపాడడానికి మరి ఏం చేస్తాడు, ఈ సింహాన్ని, ఈ ఎలుగుబంటిని చంపేస్తాడు కదా. సేమ్ వే అలాగనే హౌ హీ సేవ్డ్ ద హిస్ షీప్, హిస్ ఓన్ ఫాదర్ షీప్, తన తండ్రి ఇచ్చిన ఆ గొర్రెల మందరిని అంత జాగ్రత్తగా కాపాడి, అండ్ హీ వాజ్ సేవ్డ్ ఫ్రమ్ ద హీ వాజ్ సేవ్డ్ ఫ్రమ్ ద బేర్ అండ్ ద లయన్స్, ఎలుగుబంట్ల నుంచి మరి సింహాల నుంచి కాపాడుకున్నాను నేను. సో సేమ్ వే అలాగనే టుడే ఈరోజు దిస్ డీమన్స్, ఈ దురాత్మ అయిన వాడు, దిస్ గొలియాత్, ఈ గొలియాత్ అన్సర్కమ్సైజ్డ్ మ్యాన్, సున్నతి లేని వాడు, హూ వాస్ అగైన్స్ట్ ద ఆర్మీస్ ఆఫ్ ద గాడ్, దేవుణ్ణి ఎదిరిస్తున్న వాడు, దేవునికి ఛాలెంజ్ చేస్తున్న వాడు, ఆ దేవుడు సైన్యాన్ని ఎదిరిస్తున్న వాడిని, ఐ విల్ కాట్ హిమ్, వాడిని నేను చంపేస్తాను, ఐ విల్ కిల్ హిమ్ లైక్ దట్ లయన్, ఆ లయన్ ని ఎలాగ నేను చంపివేశాను, హౌ ఐ వాస్ కిల్డ్ దట్ హౌ ఐ వాస్ కిల్డ్ దట్ బేర్, ఎలాగ బేర్ నేను చంపేసి ఐ వాస్ సేవ్డ్ మై షీప్, ఎలాగ నా గొర్రె నేను రక్షించుకున్నాను, యాజ్ ద సేమ్ వే అలాగనే ఐ విల్ సేవ్ దిస్ ఆల్ దిస్ ఇజ్రాయెల్ ఆర్మీస్, ఇజ్రాయెల్ ఆర్మీస్ అందరినీ నేను కాపాడుతాను, ఇజ్రాయెల్లో ఉన్న ఈ సైన్యాన్ని నేను కాపాడుతాను. ఐ విల్ సేవ్ అవర్ కింగ్డమ్, మన రాజ్యాన్ని నేను కాపాడుతాను బై ద నేమ్ ఆఫ్ ద జెహోవా, మరి యెహోవా పేరిట నేను వస్తున్నాను. ఐ విల్ డిస్ట్రాయ్ దిస్ ఆల్ ద కింగ్డమ్స్, వీటన్నిటిని నేను పతనం చేస్తానని హీ సెడ్ టు ద సౌల్. ఏమంటున్నాడండి, సౌలుతో చెప్తున్నాడండి. సో సౌల్ వాజ్ వండర్డ్, సౌలు ఆశ్చర్యపోయాడండి. వాట్ టైప్ ఆఫ్ ద బ్రేవ్నెస్ దిస్ ఈజ్, ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ అబ్బాయికి, హౌ వండర్ఫుల్ బ్రేవ్నెస్ హార్ట్, ఎంత ధైర్యమైన హృదయం. బికాస్ ఎందుకంటే హూమ్ ఆర్ మీకు తెలుసా, హూమ్ రియల్లీ ఫిల్డ్ విత్ జీసస్, ఎవరైతే యేసైతో నింపబడి ఉంటారో, హూ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ ఫైర్, పరిశుద్ధాత్మ అగ్ని చేత ఎవరైతే నింపబడి ఉంటారో, దే ఆర్ వెరీ బ్రేవ్, ఎంతో ధైర్యంగా ఉంటారండి. They does not fear for the death, మరణానికి భయపడరు. They will preach that Jesus Christ is a real God, యేసువే నిజమైన దేవుడిని ప్రపంచానికంతా వారు ప్రకటిస్తారండి. They won't fear for the death, మరణానికి భయపడరండి. సో హియర్ ఇక్కడ కూడా డేవిడ్ is not fear for the death, ఇక్కడ దావీదు మరణాన్ని గురించి భయపడుతున్నాడు చూస్తున్నామా అంటే నో. డేవిడ్ destroyed the plans of the demons, అపవాది వేసిన తంత్రాలని చిత్తుగా ఓడగొట్టేసిందండి దావీదు. And you know that a mighty anointment upon the David, మరి దేవుని బలమైన అభిషేకం ఉంది కాబట్టి డేవిడ్ was destroyed the Goliath, దావీదు ఏం చేసిండండి, గొలియాతును పతనం చేసేసిండండి. హల్లెలూయా. టుడే ద సేమ్ anointment is flowing upon you also, అదే సేమ్ అభిషేకం, అదే ధైర్యము నీలో కూడా ఉంది. You are not the fearful Christian, నువ్వు ఏంటంటే భయపడుతూ ఉండే క్రైస్తవుడి కాదు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరి సహోదరు, యు ఆర్ నాట్ ద ఫియర్ఫుల్లీ క్రిస్టియన్స్, భయపడుతూ ఉండే వీళ్ళు కాదండి మీరు. యు ఆర్ ద బ్రేవ్, నువ్వు ధైర్యవంతులు మీరు. హూమ్ యు ఆర్, మీరెవరు ఇన్ క్రైస్ట్ యేసులో ఎవరండి మీరందరూ, యూఆర్ ఆల్ ద బ్రేవ్, మనమందరం ధైర్యవంతులం. యూఆర్ ఆల్ ఫిల్డ్ విత్ ద డేవిడ్ స్పిరిట్, మనమందరం కూడా దావీదు ఆత్మతోటి నింపబడిన వ్యక్తులమై ఉన్నామండి. సో వీ హ్యావ్ టు డిస్ట్రాయ్ ద గొలియాత్స్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ఉన్న గొలియాతులన్నీ ఓడగొట్టేస్తామండి, అందుకే చిత్తుగా మనం. సో వాట్ ఎ వండర్ఫుల్ కరేజెస్ వర్డ్, ఎంత ధైర్యమైన మాట. సో హీ వాంట్ టు కట్ ద ఫిలిషియన్, దట్ గొలియాత్ పీసెస్, ఆ ఫిలిషియుని మరి ఎలాగ ముక్కలుగా అతన్ని నరికివేయాలని, తెగ నరికివేయాలని, అతను చంపివేయాలని ఎలాగ దావీదు రోషం కలిగి ఊగిపోతున్నాడండి ఇక్కడ. సో ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో demons will stand before you, దురాత్మలు వచ్చినప్పుడు, మంత్ర పవర్స్ will stand before you, మంత్ర శక్తులు నీ దగ్గరికి వచ్చినప్పుడు, so many Goliaths will stand before you, ఎంతో మంది గొలియాతులు నీ ముందు నిలబడినప్పుడు, in your ministry, నీ సేవలో, in your family, నీ కుటుంబంలో, many trials you are moving, ఎన్నో సమస్యలను ఇప్పుడు వెళ్తూ ఉన్నావేమో, you have the authority, నీకు అధికారం ఉంది to curb that powers, ఆ శక్తులన్నిటిని నిర్వీణం చేసే అధికారం నీకుంది. స్మాల్ బాయ్ డేవిడ్, ఎంతో చిన్నవాడండి దావీదు, బట్ హీఈస్ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ ద మైటీ అనాయింట్మెంట్, ఎంత అద్భుతమైన అభిషేకంతో నింపబడ్డాడండి. ఇన్ హిస్ చైల్డ్హుడ్ ఓన్లీ, అతను బాల్యంలో ఉన్నప్పుడే హీ వాజ్ ఫిల్డ్ విత్ అనాయింట్మెంట్. అతను దేంతో నింపబడ్డాడంటే అభిషేకంతో నింపబడ్డాడండి. హల్లెలూయా. ఇన్ హిస్ చైల్డ్హుడ్, అతని చిన్నతనంలోనే హీ వాజ్ ఫిల్డ్ విత్ ద మైటీ అనాయింట్మెంట్, అద్భుతమైన మరి ఏంటంటే బలమైన అభిషేకంతో నింపబడ్డాడు. మైటీ అనాయింట్మెంట్, బలమైన అభిషేకమే కాకుండా కరేజియస్ హార్ట్, ధైర్యం కలిగిన అబ్బాయిగా అతను ఉన్నాడండి. ఎస్పెషల్లీ ద బాయ్స్, అబ్బాయిలు అనేవాళ్ళు టు షో ద కరేజియస్, ఇదేంట్లో కరేజ్ చూపిస్తారంటే దట్ ఏంటంటే ఇఫ్ దే లవ్ సమ్వన్, ఎవరైనా ప్రేమిస్తే టు టేక్ దెమ్ అప్, వాళ్ళని తీసుకెళ్ళిపోవడానికంటే ఇంట్లో నుంచి లేపకపోవడానికి వాళ్ళు చాలా కరేజెస్ చూపిస్తారండి. ఆమె రైట్, నిజమే కదా.
బట్ హియర్ కానీ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్, చాలా డిఫరెంట్గా ఉంటుందండి. బాయ్స్ ఈజ్ షోయింగ్ ద కరేజెస్ ఇన్ ఆల్ ద థింగ్స్. అబ్బాయిలు అనేవాళ్ళు అన్నిట్లో చాలా ధైర్యంగా ఉంటారండి. వినోదర్ మనకు బాగా తెలుసు. బట్ కమ్మింగ్ ఏంటంటే కమ్మింగ్ నియర్ టు జీసస్, ఏసై దగ్గరికి రావాలన్నా, ఓకే, టు బి కరేజెస్ ఇన్ జీసస్, ఏసైలో ధైర్యంగా ఉండాలన్నా నో వన్ ఈజ్ నాట్ రెడీ. ఎవరు కూడా సిద్ధంగా ఉండారండి. బికాజ్ ఎందుకంటే దే ఫియర్ మేబీ దేర్ ఫ్రెండ్షిప్ విల్ బి లాస్. వాళ్ళ స్నేహం పాడైపోతుందేమో అని భయపడతారండి. దే విల్ ఫియర్ దట్ దేర్ రిలేషన్షిప్ విల్ బి లాస్. వాళ్ళకున్న సంబంధం లాస్ అయిపోతుందని. మేబీ దేర్ గర్ల్ ఫ్రెండ్ విల్ లీవ్, తన ప్రేయస్ వెళ్ళిపోతుంది. మేబీ ద బాయ్ ఫ్రెండ్ విల్ లీవ్, మరి ప్రేమికుడు వెళ్ళిపోతాడు. మేబీ ద హస్బెండ్ విల్ లీవ్, భర్త వెళ్ళిపోతాడు. వైఫ్ విల్ లీవ్, వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? వై దే ఆర్ గోయింగ్, ఎందుకు వెళ్ళిపోతున్నారు? భార్య భర్తలు ఎందుకు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు? బికాస్ యూ వాజ్ డన్ ద లవ్ మ్యారేజ్. వివాహాలు చేసుకుంటున్నావు. ఇన్ ద లవ్ మ్యారేజ్ ఎవరిని చేసుకుంటున్నావు? యు ఆర్ మ్యారింగ్ ద అనదర్ జెంటర్స్. అన్యులు అనే వాళ్ళని వివాహం చేసుకుంటున్నారండి. హూ ఆర్ దిస్ హూ ఆర్ దెమ్? వాళ్ళు ఎవరండి? హూ ఆర్ ద అనదర్ జెంటర్స్? దే ఆర్ లైక్ ఫిలిషియన్స్. వాళ్ళు కూడా ఫిలిషియన్కి చెందిన జాతి వాళ్ళేనండి. సో దే డోంట్ నో అబౌట్ ద జీసస్. వాళ్ళకి ఏసై గురించి తెలియదు. దే నో, వాళ్ళకి తెలిసిన దే డోంట్ అగ్రీ, వాళ్ళు అంగీకరించారు. ఇఫ్ యూ మ్యారీ లైక్ దట్ అనదర్ జెంటర్స్, అన్యులైన వాళ్ళని వివాహం చేసుకుంటే వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుందండి? యూ విల్ కొలాప్స్. నువ్వు పతనం అయిపోతావు. దే విల్ కొలాప్స్, వాళ్ళు పతనం అయిపోతారు. సో డోంట్ డూ ద లవ్ మ్యారేజెస్. అందుకే ప్రేమ వివాహాలు చేసుకోవద్దని నేను చెప్తున్నాను. సో యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. నువ్వు తెలుసుకోవాలి. డోంట్ బీ కరేజియస్ ఇన్ డూయింగ్ సచ్ వరల్డీ థింగ్స్. మై డియర్ బ్రదర్, సహోదరులారా, ధైర్యం కలిగి ఉండొద్దండి. లోక సంబంధమైన వాటిల్లో ధైర్యం కాదని మీరు చూపించాలండి. యూ హ్యావ్ టు బీ కరేజియస్ వెల్ ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మీరు బోధించడంలో, అండ్ వెన్ యూఆర్ డూయింగ్ ద వర్షిప్, ఆరాధించడంలో, వెన్ యూఆర్ ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చెప్పడంలో, నాట్ ఓన్లీ ప్రీచింగ్, నువ్వు ప్రసంగించడమే కాదు, వర్షిపింగ్, ఆరాధించడంలో కాదు, డూయింగ్ ద ప్రేయర్, ప్రార్థన చేయడంలో కూడా యూ హ్యావ్ టు బీ కరేజియస్. నువ్వు ధైర్యంగా ఉండాలి. యూ హ్యావ్ టు ఫిల్డ్ విత్ అనాయింట్మెంట్. అభిషేకంతో ప్రార్థన చేయాలి. స్పిరిట్ఫుల్ పర్సన్, ఆత్మతో నింపబడిన ప్రార్థన మీరు చేయాలండి. దట్ డేవిడ్ చైల్డ్హుడ్, దావీదు చిన్నతనం ఎలాంటిదంటే, ఇన్ హిజ్ స్మాల్ చైల్డ్హుడ్, అతని చిన్న వయసు నుండి హీ వాజ్ డూయింగ్ ద ప్రేయర్స్, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హీఈస్ డైలీ రీడింగ్ ద బైబిల్, వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. హీస్ డైలీ ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని అతను చెప్తూ ఉన్నాడు. డైలీ హీస్ డూయింగ్ ద వర్షిప్, ఆరాధిస్తున్నాడండి. హీ లిఫ్ట్ అప్ హిస్ ఐస్, అతని కళ్ళు తెరిచి, అతని కళ్ళు ఇట్లాగా పైకి పెట్టి, హీస్ లుకింగ్ అప్ ఆన్ ద ఐస్. మరి ఎక్కడ కళ్ళు ఇట్లా పైకి పెట్టి, హీస్ లుకింగ్ ద స్కై. ఏం చూస్తున్నాడు అంటే ఆకాశాన్ని చూస్తున్నాడు. హీస్ లుకింగ్ టువర్డ్స్ ద స్కై, ఇలాగ ఆకాశాన్ని చూస్తూ హీ సింగింగ్ ద సాంగ్స్, పాటలు పాడుతూ ఉన్నాడండి. వై హీస్ లుకింగ్ ఎందుకు చూస్తున్నాడు? వై హీ ఫోకస్ అపాన్ ద all the skies. ఎందుకు ఆకాశం వైపు అలాగ కళ్ళు పెట్టి అలాగ ఫోకస్ పెట్టి చూస్తూ ఉన్నాడండి? బికాజ్ ఎందుకంటే వెన్ డేవిడ్ ఈజ్ డూయింగ్ ద వర్షిప్, అతను ఆరాధించడం మొదలు పెట్టినప్పుడు he is watching the Jesus, యేసయ్యని చూస్తున్నాడండి. వై హీ ఫోకస్ అపాన్ ద స్కై, ఎందుకు ఆకాశం వైపు అతని కళ్ళు ఎందుకు పెట్టాడు అంటే, వై ఎందుకు అని అంటే, హీఈస్ వాచింగ్ ద జీసస్, యేసయ్యని చూస్తున్నాడు. హీఈస్ వాచింగ్ ద హెవెన్, పరలోకాన్ని చూస్తున్నాడు. హీఈస్ వాచింగ్ ద ఏంజెల్స్, దేవదూతని చూస్తున్నాడు. దట్ ఈస్ హిస్ చైల్డ్హుడ్. అతని చిన్నతనం అతనిదేనండి ఆ బాల్యము. డేవిడ్ చైల్డ్హుడ్ ఈస్ లైక్ దిస్ ఓన్లీ. మరి దావీదు బాల్యం ఇదై ఉన్నదండి. హీఈస్ వర్షిప్పింగ్ ద జీసస్ లార్డ్, యేసయ్యని అనుదినం ఆరాధిస్తూ ఉన్నాడు. హీఈస్ డూయింగ్ ద వర్షిప్ విత్ హార్ట్ఫుల్లీ, మనస్ఫూర్తిగా మరి యేసయ్యని ఆరాధిస్తూ ఉన్నాడు. హీ ఫోకస్ అపాన్ ఓన్లీ జీసస్, యేసయ్య పైననే అతను గురి పెట్టుకొని ఉన్నాడండి. హీ ఫోకస్ అపాన్ ఆల్, ఎప్పుడు చూసినా 24 గంటలు హీ ఫోకస్ అపాన్ ద ఓన్లీ జీసస్, యేసయ్య పైన గురి పెట్టుకొని ఉన్నాడండి. యెహోవా గాడ్, యెహోవా దేవుని పైన. అందుకే డేవిడ్ క్యారెక్టర్ ఈజ్ ప్లీజ్డ్ ద గాడ్. ఏం చేసిందంటే, దావీదు స్వభావము దేవుని ఏం చేసిందని కనపరిచిందండి. సో వాట్ ఈస్ హ్యాపెన్? సో గాడ్ ఈజ్ బ్లెస్డ్ ద కింగ్ డేవిడ్. అందుకే దావీదు మహారాజు దేవుడు అంతగా దీవించిండండి. ఆర్ యువర్ టుడే ఈజ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ ప్లీజింగ్ జీసస్, యేసయ్యని మరి నీ స్వభావము మరి కనపరుస్తుందండి. ఓకే, నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. గణపరుస్తూ ఉందా అండి? నీ స్వభావము యేసయ్యని గణపరుస్తూ ఉందా అండి? నో. గణపరుస్తుంది, గణపరచట్లేదు. ఈజ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ ప్లీజింగ్ గాడ్ ఆర్ నాట్?
లైక్ ఏ డేవిడ్, దావీదులాగా మరి యేసయ్య దగ్గర నీ క్యారెక్టర్, నీ స్వభావము యేసయ్యని గనపరిచేలాగా ఉందా లేదా, మహిమపరుస్తుందా లేదా? ఆర్ యు ప్లీజింగ్ జీసస్ ఆర్ వరల్డ్? లోకాన్ని గనపరుస్తున్నావా, మరి యేసయ్యని గనపరుస్తున్నావా? హూమ్ యు ఆర్ ప్లీజింగ్? ఎవరిని మీరు గనపరుస్తున్నారండి? whom you are pleasing? ఎవరిని గనపరుస్తున్నారు? డేవిడ్ ఈజ్ ప్లీజింగ్ జీసస్ ఇన్ హిస్ చైల్డ్హుడ్. అతని బాల్యంలో దేవుని గనపరుస్తున్నాడండి. హీ ఫోకస్ అపాన్ ఓన్లీ ద గాడ్. దేవుని పైన అతను దృష్టి ఉంచాడండి. ఓన్లీ ఫోకస్ అపాన్ ద హెవెన్, పరలోకం మీద దృష్టి ఉంచాడండి. వెన్ హీ వాజ్ రెడీ ఫర్ ద బ్యాటిల్, అతను యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు కూడా హీ వాజ్ ఫోకస్ అపాన్ ద గాడ్ ఓన్లీ. దేవుని మీదనే అతను ఫోకస్ చేశాడండి, గురి ఉంచాడండి. హీ డస్ నాట్ వాచ్డ్ దే అదర్ సైడ్ ఆర్ దిస్ సైడ్, ఇటువైపు అటువైపు కళ్ళు తిప్పలేదండి. హీ వాజ్ స్ట్రైట్లీ లుక్ అప్ ద జీసస్. డైరెక్ట్గా యేసయ్యని చూశాడండి. హీ నో, అతనికి తెలుసు ఆల్మైటీ గాడ్ విల్ డూ ద మిరకల్, అద్భుతం చేస్తాడు దేవుడు అని తెలుసు. సో దట్స్ ద కాజ్. అందుకే డేవిడ్ వాజ్ బ్లెస్డ్. దావీదు దీవింపబడ్డాడండి. హీ వాజ్ బ్లెస్డ్, దీవింపబడ్డాడండి. లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాము. So what will happen? Your servant has struck and both the lions. So the సున్నం లేని లివింగ్ గాడ్ ఉంది, మన సజీవుడైన దేవుని ఎదిరించడానికి ఇంత ధైర్యము. ఒకసారి మనం చూద్దామండి. Your servant has struck down both lions and bears, and the uncircumcised Philistine shall be the one of them, and he was defied the armies of the living God. For he has defied the armies of the living God. And David said, the Lord who delivered me from the paw of the lion and from paw of the Philistine. చూసారా అండి, లయన్ నుంచి, ఎవరైతే సింహం నుంచి కాపాడిన దేవుడే, అండ్ బేర్ మరి గొర్రె మరి ఆ ఎలుగుపడి నుంచి కాపాడిన దేవుడే, అండ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ద ఫిలిష్షీయుల చేతిలో నుంచి కూడా నన్ను కాపాడుతానంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిష్షీయుల చేతిలో నుంచి కూడా నన్ను కాపాడగలిగిన సమర్థుడైన దేవుడు నా దేవుడు అంటున్నాడండి. And Saul said, David, go and the Lord be with you. దేవుడు నీకు తోడైండును కాక అంటున్నాడండి. వాట్ ఇస్ టుడే మై టాపిక్? ఈరోజు నా టాపిక్ ఏంటంటే డేవిడ్ అండ్ గొలియత్ పార్ట్ 2. మరి నా టాపిక్ ఏంటంటే, అంశం ఏంటంటే, గో అండ్ లార్డ్ ఈజ్ విత్ యూ. నువ్వు వెళ్ళిపో, దేవుడు నీకు తోడై ఉన్నాడని. అదేనండి ఈరోజు టాపిక్. సో సేమ్ వర్డ్ ఈరోజు వాట్ సౌల్ సే టు ద డేవిడ్, దావీదుకి మరి ఏం చెప్పి ఉన్నాడు సౌలు? సేమ్ వర్డ్ టుడే ఐ సే టు యూ. ఈరోజు మీకు నేను చెప్తున్నాను, గో, నువ్వు వెళ్ళిపో. గో అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పు. ప్రీచ్ యువర్ నైబర్స్, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పు. ప్రీచ్ ద వేరెవర్ యూ గో, ఎక్కడికి వెళ్తున్నా సరే నువ్వు చెప్పు. ఇఫ్ యు ఆర్ ఇన్ ఆటోలో వెళ్తూ ఉంటే యూ ప్రీచ్, యూ ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చెప్పు. హూమ్ యూ హావ్ టు ప్రీచ్, ఎవరికి చెప్పాలి? డ్రైవర్స్కి చెప్పండి. ఇఫ్ యూ ట్రావెలింగ్ ఇన్ బస్లో వెళ్తూ ఉంటే టెల్ టు ద కండక్టర్కి చెప్పండి. ద ప్యాసింజర్స్, అక్కడ ఉన్న ప్యాసింజర్స్ చెప్పండి. ఇఫ్ యూ ఆర్ మూవింగ్ ఇన్ ద ఫ్లైట్స్, విమానాల్లో వెళ్తుంటే సే టు ద ఎయిర్ హోస్టెస్కి చెప్పండి. ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ప్రకటించండి. గో అండ్ డూ ద వాట్ జీసస్ సేస్. యేసయ్య ఏం చెప్తున్నారో ఆ పని చేయండి. సో గాడ్ విల్ బి విత్ యూ, దేవుడు నీతో ఉంటాడు. జీసస్ విల్ బి విత్ యూ, యేసయ్య నీతో ఉంటాడండి. సో వాట్ ద సౌల్ సేస్, సౌల్ ఏమంటున్నారండి? సౌల్ ఏమంటున్నారండి? సౌల్స్ ఏమంటున్నారండి చూద్దాం మనం ఒకసారి. అండ్ సౌల్ సెడ్ ద డేవిడ్, గో అండ్ ద లార్డ్ బీ విత్ యూ. దేవుడు నీకు తోడై ఉంటాడయ్యా, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. వాట్ ద వండర్ఫుల్ కరేజ్. ఎంత అద్భుతమైన మాట. తెలుగులో చూద్దామండి. ఓకే, 37. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగా కానీ దావీదుతో అనెను. వాట్ ఎ వండర్ఫుల్ ఫెయిత్ అపాన్ ద లార్డ్. ఎంత అద్భుతమైన విశ్వాసం అండి ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజుకి. టుడే ఆర్ యు హ్యావింగ్ దట్ ఫెయిత్? అలాంటి విశ్వాసం నీకుందా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా, ఆర్ యు హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ ద ఫెయిత్ అపాన్ జీసస్? అలాంటి విశ్వాసం నీకుందా? ఆర్ యు హ్యావింగ్ ద ఫెయిత్? అలాంటి విశ్వాసం నీకుందా? కెన్ యు సే, మీరు చెప్తారా? కెన్ ఎనీబడి సే దట్ ఐ హ్యావ్ ద ఫెయిత్ లైక్ ఎ డేవిడ్? దావీదు మహారాజు లాగా నాకు విశ్వాసం ఉందని చెప్తారా అండి మీరు? కెన్ ఎనీబడి సే, ఎవరైనా చెప్పగలుగుతారా అండి? వాట్ ఎ ఫెయిత్ హీస్ హ్యావింగ్. ఎంత అద్భుతమైన విశ్వాసం అండి. ఫ్రమ్ ద పా ఆఫ్ ద లయన్, ఎలుగుబంటి మరి లయన్ సింహం నుంచి, అండ్ ఫ్రమ్ ద బేర్, మరి ఆ ఎలుగుబంటి శక్తి నుంచి, సింహం శక్తి నుంచి, ఆ బలం నుంచి విడిపించిన దేవుడు.
హూ డెలివర్ మీ ఫ్రమ్ దట్ లయన్స్ అండ్ బేర్స్, ఆ బేర్ల నుంచి, ఆ ఎలుగుబండ నుంచి, ఆ సింహ నుంచి విడిపించిన దేవుడు, సేమ్ గాడ్, అదే దేవుడు, హీ విల్ డెలివర్ మీ, నన్ను విడుదల చేస్తాడు ఫ్రమ్ ద ఫిలిషియన్స్, ఫిలిషియన్ల చేతిలో నుంచి కూడా నన్ను కాపాడుతాడు అని చెప్తున్నాడండి. వాట్ ఎ బ్రేవ్ హార్ట్, ఎంత ధైర్యమైన, ఎంత ధైర్యవంతమైన, చూసారా అండి గుండె, ఫెయిత్ఫుల్, ఎంత నమ్మకం అండి. వాట్ ఫెయిత్ అపాన్ జీసస్, ఎంత అద్భుతమైన విశ్వాసం అండి. వెన్ జీసస్ వాచ్డ్ దట్ ఫెయిత్ దట్ డేవిడ్ ఈస్ హ్యావింగ్, యేసయ్య అతని విశ్వాసం చూసినప్పుడు జీసస్ వాజ్ వెరీ హ్యాపీ. యేసయ్య ఎంతో సంతోషపడి ఉంటాడండి. హౌ మచ్ వాట్ ఎ వండర్ఫుల్ బాయ్ హీస్, ఎంత అద్భుతమైన వ్యక్తి అబ్బాయి, వాట్ ఎ వండర్ఫుల్ ఫెయిత్ హీస్ హ్యావింగ్, ఎంత అద్భుతమైన విశ్వాసం ఉందా నా పైన అని జీసస్ ఇమ్మీడియట్లీ, యేసయ్య వెంటనే హీ కేమ్ డౌన్ ఫ్రమ్ ద హెవెన్, పరలోక రాజ్యం నుంచి కిందికి వచ్చి, హీ కేమ్ టు ద ఎర్త్, మరి పరలోక రాజ్యం నుంచి కిందికి వచ్చి మరి భూలోకాలకు వచ్చి ఉన్నారండి. అండ్ హీ వాజ్ డన్ ద బ్యాటిల్, యుద్ధం చేసి ఉన్నారండి. టుమారో పార్ట్ 3 విల్ బి దేర్, పార్ట్ 3 ఉంటుందండి రేపు. యుద్ధం చేసి ఉన్నారండి యేసయ్య వచ్చి. హీ వాజ్ డన్ ద బ్యాటిల్, యేసయ్య యుద్ధం చేశారండి, నాట్ ద డేవిడ్, దావీదు కాదండి యుద్ధం చేసింది. జీసస్ వాజ్ డన్ ద బ్యాటిల్, యేసయ్య యుద్ధం చేశాడు. జీసస్ ఇస్ గివెన్ ద అథారిటీ టు ద డేవిడ్, దావీదుకి అధికారం ఇచ్చాడండి టు డూ ద బ్యాటిల్, యుద్ధం చేయడానికండి. టుమారో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్, దాని గురించి మనం రేపు తెలుసుకోబోతున్నామండి. వాట్ ఎ ఫెయిత్ అపాన్ ద వండర్ఫుల్ వర్డ్స్, ఎంత అద్భుతమైన మాటలండి. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్స్ హియర్ రిటన్ ఇన్ ద బైబిల్, ఎంత అద్భుతమైన మాటలండి. ఐ లైక్ ద డేవిడ్ స్పిరిట్, దావీదికి ఉన్న ఆత్మ నాకు చాలా నచ్చిందండి. వాట్ ఎ వండర్ఫుల్ ఫెయిత్, ఎంత మంచి విశ్వాసం అండి. ఇఫ్ సంథింగ్ విల్ బి హ్యాపెన్, ఏమైనా అయ్యిందంటే, మేబీ సపోజ్ దిస్ COVID-19 ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ COVID-19 వైరస్ వస్తూ ఉంది కాబట్టి, వెళ్తూ ఉంది కాబట్టి, this COVID-19, because of this COVID-19 virus, ఈ COVID-19 వైరస్ చూసి all the world is feared, అందరూ భయపడిపోయారండి. all the world is afraid, అందరూ భయపడిపోయారండి. and especially our Christians to క్రైస్తవులనే మీరు కూడా, you all feared, మీరందరూ భయపడ్డారండి. you all afraid, మీరందరూ భయపడిపోయారు. you all shaken, మీరందరూ వణికిపోతున్నారండి. బట్ కానీ if the king David is in this time, ఒకవేళ దావీదు మహారాజు ఈ టైంలో ఉండింటే, he never shaken, భయపడేవాడు కాదండి. he was open his mouth, అతని నోరు తెరిచి, he was open his door, అతని ద్వారాన్ని తెరిచి, inside he will go, ఎక్కడికి వెళ్తాడంటే, he will open his door, అతని ద్వారాన్ని తెరిచి, ఏది తనకి ఉన్న రాజవీధిలో ఉన్న ద్వారం తెరిచి, he will go inside the room, గదిలోకి వెళ్ళి, he will close the door, మరి తలుపు వేసేసుకొని, he will start doing the prayer, ప్రార్థన చేసేవాడండి. నాట్ ఓన్లీ ప్రేయర్, ప్రార్థనే కాదండి, ఆఫ్టర్ ద ప్రేయర్, ప్రార్థన అయిపోయిందాక, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత, ఇన్ దిస్ COVID-19 సిచ్యువేషన్, ఈ COVID-19 సిచ్యువేషన్లో కూడా, ఇఫ్ సపోజ్ ద కింగ్ డేవిడ్ వాస్ అలైవ్, దావీదు మహారాజు బతికి ఉంటే, నాట్ ఓన్లీ డూయింగ్ ద ప్రేయర్, ప్రార్థనే కాదండి, హీ విల్ గో అవుట్ సైడ్, బయటికి వెళ్ళి, హీ విల్ టెల్ అబౌట్ ద జీసస్, యేసే గురించి చెప్పేవాడండి. వాట్ ద డేవిడ్ సేస్, ఏమని చెప్పేవాడో తెలుసా? రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్స్, పాపాల క్షమాపణ పొందండి. రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్స్, నీ పాపాల క్షమాపణ పొందు. జీసస్ ఇస్ కమింగ్ వెరీ సూన్, యేసయ్య త్వరలో రానయ్య ఉన్నాడు. దిస్ ఈస్ ద పనిష్మెంట్ ఫ్రమ్ జీసస్, ఇది యేసయ్య దగ్గర నుంచి వచ్చిన ఉగ్రత. సో యూ హ్యావ్ టు రిపెంట్, నువ్వు మారు మనసు పొందాలి. జీసస్ విల్ సేవ్ దిస్ వరల్డ్ అగైన్, యేసయ్య మళ్ళీ కూడా లోకాన్ని రక్షిస్తాడు. ఫస్ట్ యూ రిపెంట్, నువ్వు మారు మనసు పొందు అని హీ విల్ అనౌన్స్ ఇన్ హిస్ కింగ్డమ్, అతని రాజ్యం అనౌన్స్ చేపించేవాడు. హీ విల్ సే ఆల్ ద పీపుల్, అందరికీ చెప్పేవాడు. హీ విల్ ప్రొక్లైమ్ ద ఆల్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని వివరించేవాడండి. హల్లెలూయా, యేసయ్యకి స్తోత్రం అండి. సో దిస్ అబౌట్ దిస్ వైరస్, ఈ వైరస్ గురించి ద కింగ్ డేవిడ్, ఆ దావీదు మహారాజు ఏమనుకుంటున్నాడని ఐ వాస్ థింకింగ్, నేను అనుకుంటున్నానండి. సో హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ టెల్లింగ్ మీ టు సే దిస్ వర్డ్, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పి ఉన్నారండి ఈ మాటలు చెప్పమని. సో సి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడి, ఓకే సహోదరుడా, సహోదరి, రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ద కింగ్ డేవిడ్ ఇస్ దేర్, దావీదు మహారాజు ఉంటే, హీ విల్ అనౌన్స్ హిస్ కింగ్డమ్, అతను అనౌన్స్మెంట్ చేసేవాడు. రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్స్, నీ పాపాల క్షమాపణ పొందు. జీసస్ ఈస్ కమింగ్ వెరీ సూన్, యేసయ్య త్వరలో రానయ్య ఉన్నాడు. రిపెంట్, మారు మనసు పొందు అని చెప్పేవాడు. టుడే, ఇప్పుడు ఇన్ దిస్ కేసెస్, ఈ కేసెస్లో కూడా, ఇన్ దిస్ వైరస్ టైం, ఈ వైరస్ టైంలో కూడా, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా నీకు? వాట్ ఈస్ యువర్ డ్యూటీ? నీకున్న కర్తవ్యం ఏంటో తెలుసా నీకు? యూ హ్యావ్ టు ప్రీచ్ ద జీసస్, నువ్వు యేసయ్య గురించి చెప్పాలి. యూ హ్యావ్ టు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పాలి. యూ హ్యావ్ టు సే టు యువర్ నైబర్స్, నీ ఇరుగు పొరుగు వాళ్ళకు చెప్పాలి. యూ హ్యావ్ టు సే టు యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని నువ్వు చెప్పాలి. యూ హ్యావ్ టు సే టు యువర్ రిలేషన్స్, నీ బంధువులకి నువ్వు చెప్పాలి.
యూ హావ్ టు బ్రింగ్ దెమ్ టు ద సాల్వేషన్. నువ్వు రక్షణలోకి వాళ్ళని నడిపించాలి. సో దిస్ ఈస్ యువర్ డ్యూటీ. ఇదే నీ ఉద్యోగం. సో ద కింగ్ దావీద్ మహారాజు ఉంటే, ఈవెన్ హీస్ అలైవ్, అతను బతికి ఉంటే హీ విల్ డూ దట్ థింగ్. అతను అదే చేసి ఉండేవాడండి. నౌ వీ హావ్ టు డూ దట్. ఇప్పుడు మనం అది చేయాలి. బికాజ్ ఎందుకంటే వీ ఫిల్డ్ విత్ డేవిడ్ స్పిరిట్. ఎందుకంటే దావీదు ఆత్మ చేత మనము నింపబడి ఉన్నాం కాబట్టి. సేమ్ సేమ్ గాడ్ దట్ డేవిడ్ వాజ్ వర్షిప్డ్. మరి ఎవరినైతే ఆరాధించాడో దావీదు, ఆయన సేమే కదండి, సేమ్ గాడ్, సేమ్ దేవుడే కదండి, సేమ్ యెహోవా టుడే వీఆర్ వర్షిప్పింగ్. అదే యెహోవాని మనం కూడా ఆరాధిస్తూ ఉన్నాం. సేమ్ గాడ్, అదే దేవుడే, సేమ్ మిరకల్స్, అవే అద్భుతాలే. దెన్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఏంటి? వాట్ ఈస్ యువర్ ఇష్యూస్? నీకున్న ఇష్యూ ఏంటి? బీ లైక్ ఏ కింగ్ డేవిడ్. దావీదు మహారాజు లాగుండు. వర్షిప్ హిమ్ విత్ హోల్ హార్ట్. whom you have to worship with your whole heart. నీ హృదయపూర్వకంగా, నీ మనస్ఫూర్తిగా ఎవరిని ఆరాధించాలంటే జీసస్, యేసుని ఆరాధించాలండి. డేవిడ్ వాస్ డన్ దట్ ఓన్లీ. దావీదు అదే చేశాడండి. సో దట్స్ సపోజ్ హీ వాస్ బ్లెస్డ్. అతను దీవింపబడ్డాడు. హీ వాస్ ఒబే ద జీసస్. యేసయ్యకి అతను లోబడి ఉన్నాడండి. హీఈస్ ఆల్వేస్ ఒబేయింగ్ ద జీసస్. ఇన్ హిస్ చైల్డ్హుడ్, అతని బాల్యంలో కూడా హీ వాస్ ఒబేడ్ ద జీసస్ ఎ లాట్. యేసయ్యకి ఏం చేసి ఉన్నాడండి? లోబడి ఉన్నాడండి. He never disobeyed the Jesus when he was in the childhood. అతని చిన్నతనంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యేసయ్యకి మరి అవిధేయతగా కలిగి ఉండలేదండి. He was always obeying the Jesus. ఎప్పుడు కూడా యేసయ్యకి లోబడుతూనే ఉన్నాడండి. He is always obey the word of God. దేవుని వాక్యానికి లోబడుతూనే ఉన్నాడండి. He is daily doing the prayers. ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడండి. He is daily submitting his life to Jesus. అనుదినము యేసయ్యకి తన జీవితాన్ని సమర్పించుకుంటూనే ఉన్నాడండి. When he is doing the he is a shepherd. అతని గొర్రెల కాపరి కదా. when he was taking care of his sheep, అతను తన గొర్రెల మందల్ని కాపాడుతున్నప్పటికీ కూడా he is focused upon the Jesus. యేసయ్య పైననే అతను దృష్టి ఉంచాడండి. వన్ సైడ్ he is doing his duty. అతని ఉద్యోగం అతను చేస్తున్నాడు. వన్ సైడ్ he is completely focused upon the Jesus. యేసయ్య పైనే అతను ఫోకస్ చేసి ఉన్నాడండి. That's because he is having that much courageous heart. అందుకే అతనికి అంత ధైర్యమైన హృదయం కలిగి ఉన్నాడండి. టు డిస్ట్రాయ్ ద ఆర్మీస్ ఆఫ్ ద ఫిలిషియన్స్. ఫిలిషియన్ల ఆర్మీలని నాశనం చేయాలి అంత ధైర్యం కలిగిన గుండె ఎక్కడి నుంచి వచ్చిందండి? హీజ్ అ స్మాల్ బాయ్, చిన్నవాడే కదా. హౌ బ్రేవ్ హార్ట్, హౌ మచ్ బ్రేవ్ హార్ట్ ఇట్ వాజ్. ఎంత బ్రేవ్ కలిగిన హృదయం అండి. అంత ధైర్యం కలిగిన గుండె ఎక్కడి నుంచి వచ్చిందండి? హూ గివెన్ హిమ్ లైక్ దట్ బ్రేవ్ హార్ట్? అలాంటి ధైర్యం కలిగిన గుండెని ఎవరిచ్చారండి? హిస్ పేరెంట్స్, ఆ తల్లిదండ్రులు ఇచ్చారా? హిస్ ఫాదర్, తన తండ్రి ఇచ్చాడా? ఈజ్ హిస్ ఫాదర్ జెస్సీ మరి ఇచ్చి ఉన్నాడా అండి? ఎవరిచ్చి ఉన్నారండి? ఎవరిచ్చి ఉన్నారండి? హూ గేవెన్ హిమ్ దట్ మచ్ బ్రేవ్నెస్ హార్ట్, కరేజియస్ హార్ట్? అంత ధైర్యం కలిగిన గుండెని ఎవరిచ్చి ఉన్నారండి? జీసస్, యేసయ్య ఇచ్చి ఉన్నాడండి. బికాజ్ ఎందుకంటే డేవిడ్ వాజ్ సబ్మిటెడ్ హిస్ లైఫ్ టు జీసస్. ఎందుకంటే దావీదు తన జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకొని ఉన్నారు కాబట్టి. ఇన్ హిస్ చైల్డ్హుడ్ ఓన్లీ. ఇంత చిన్నప్పుడే బాల్యంలో ఉన్నప్పుడే. సో యూ హ్యావ్ టు బీ సబ్మిట్ యువర్ లైఫ్ టుడే. ఈరోజు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఇన్ యువర్ చైల్డ్హుడ్, నీ చిన్నతనంలో యూ వాజ్ నాట్ సబ్మిట్ యువర్ లైఫ్ టు జీసస్. నీ చిన్నతనంలో నువ్వు యేసయ్యకి నీ జీవితం సమర్పించుకోలేదు. సో నౌ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ. ఇది నీ సమయం. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ. ఇది నీ సమయం అండి. దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ యూ. ఇదే నీకు తగిన సమయం అండి. సో యూ హ్యావ్ టు రిపెంట్. నువ్వు మారుమనసు పొందాలి. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ లైఫ్ టు జీసస్. ఈరోజు నువ్వు యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించుకోవాలండి. సో బీ లైక్ ఎ డేవిడ్. దావీదులాగా మీరు ఉండాలండి. కరేజియస్ హార్ట్, ధైర్యవంతమైన హృదయం. వండర్ఫుల్ ఫెయిత్ అపాన్ ద జీసస్. యేసయ్య పైన అద్భుతమైన విశ్వాసం. దేర్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ ఫెయిత్. అద్భుతమైన విశ్వాసం. వాట్ ఎ వండర్ఫుల్ అమేజింగ్ ఫెయిత్. అద్భుతమైన విశ్వాసం, ఆశ్చర్యపరిచే విశ్వాసం కలిగి ఉన్నాడండి అతను. సౌల్ వాజ్ వండర్. సౌలే ఆశ్చర్యపోయాడండి. ద కింగ్ సౌల్ వాజ్ వండర్. మరి సౌలే రాజా ఆశ్చర్యపోయాడండి ఆ విశ్వాసం చూసి. అలాంటి విశ్వాసం కలిగిన వాడండి. సో టుడే దట్ ఫెయిత్, అలాంటి విశ్వాసము డూ యూ హ్యావ్? నీకుందా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరుడా, డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్? అలాంటి విశ్వాసం నీకుందా? ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫెయిత్, అలాంటి విశ్వాసం నీకుంటే యువర్ బ్లెస్డ్. నువ్వు దీవెన పొందుతావు. టుడే, ఈరోజు రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్స్. మారు మనసు పొందు. Jesus will bless you. యేసయ్య నిన్ను దీవిస్తాడు. టుమారో పార్ట్ 3 will be there. పార్ట్ 3 ఉంటుంది. there is a wonderful tomorrow there is a wonderful chapter will be there. అద్భుతమైన చాప్టర్ రేపు మన గురించి ఎదురు చూస్తూ ఉందండి. యు నో ఫిలిషియన్ గొలియాత్ he was completely defeated. పతనం అయిపోతాడండి. యు నో
ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హెవెన్లీ ఆర్మీ, మరి దేవదూతల సమక్షంలో అతను పతనం అయిపోతాడు. సో టుమారో విల్ బి దే ఉంటుందండి. సో టుమారో పార్ట్ 3 ఉంటుంది. డోంట్ మిస్ ఇట్, దాన్ని పోగొట్టుకోవద్దండి. సో క్లోజ్ యువర్ ఐస్, మీరు కళ్ళు మూసుకుంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు ఆల్. మీ అందరి గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. అతిథీయుడా, ఆలోచనకర్త, బలవంతుడా, రోషం కలిగిన దేవుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, దావీదుకున్న విశ్వాసం ఎంతో గొప్పది తండ్రి. అయ్యతని సింహం నోట్ల నుంచి తండ్రి నేనా తండ్రి, అయ్యా తండ్రి నేనా తండ్రి, ఎడుగుబండ్ల నోట్ల నుంచి దాన్ని విడిపించిన దేవుడు తప్పకుండా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుంచి కూడా విడిపిస్తాడని చెప్పిన గొప్ప విశ్వాస వీరుడు తండ్రి దావీదు తండ్రి. అదే కాకుండా తండ్రి చిన్ననాటి నుంచి నీ మీద తండ్రి గురి ఉంచుకున్నాడు కాబట్టి నువ్వు అంతగా దీవించినావు. అంత ధైర్యం కలిగిన హృదయం ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి నీ వాక్యం చదవడం ద్వారా, నీ ప్రార్థన చేయడం ద్వారా, నిన్ను తన సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా, తన జీవితాన్ని బాల్యమందే తండ్రి అర్పించడం ద్వారా ఇంత ఉన్నతమైన స్థితికి, ఇంత గొప్ప రాజుగా తండ్రి హెచ్చింపబన్నాడు తండ్రి. మీకే స్తోత్రం వందనాలు చెల్లించుకున్న తండ్రి. దావీదులాగా ప్రతి ఒక్క యవ్వనస్తుడు ఉండాలి తండ్రి. దావీదులాగా ప్రతి ఒక్క యవ్వనస్తుల జీవితం మార్చబడాలి తండ్రి. వాళ్ళ జీవితంలో తండ్రి నేను తండ్రి లోకం వైపు పరిగెత్తకుండా నీ వైపు గురి వేస్తూ ఉంచాలి తండ్రి. అయ్యా ఆరాధికులు వర్షిపర్స్ అని చెప్తూ ఉన్నారు కానీ, అయ్యా దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు హృదయపూర్వకంగా ఆరాధించట్లేదు తండ్రి. ప్రొఫెషనల్ గా బిజినెస్ లైన్ లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వ్యాపార రీతిగా ఆరాధించే ఆరాధికులు కూడా ఉన్నారు తండ్రి. చర్చెస్ లో ఉన్నారు, అయ్యా తండ్రి నేనా తండ్రి ఇళ్లలో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు తండ్రి. అలా కాకుండా తండ్రి దావీదు తన చిన్ననాటప్పుడే తండ్రి అయ్యా తండ్రి ఆకాశం వైపు నిన్ను చూసినాడు తండ్రి, నీ దేవదూతల్ని చూసినాడు తండ్రి, నీ మహిమను చూసినాడు తండ్రి. అయ్యా తండ్రి తను ఎంతో అద్భుతంగా ఆరాధించినాడు తండ్రి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ఎంతో అద్భుతమైన కీర్తనలు తండ్రి నేను రచించి ఉన్నాడు తండ్రి. కాబట్టి అలాంటి గొప్ప కీర్తనకారకుడు తండ్రి నేను దావీదు. కాబట్టి అలా కీర్తనకారకులుగా వీళ్ళు కూడా ఉండే సాయం చేయండి తండ్రి. వీరి జీవితాన్ని కూడా సరిదిద్దండి నైనా. విత్తపన్న ఈ వాక్యాన్ని దీవించండి తండ్రి. అయ్యా నాకు ఎక్కిలు వచ్చినప్పుడు పోగొట్టి మీరు వాడుకున్న విధానానికి నీకే వందనాలు తండ్రి. అయ్యా తండ్రి మనీ ఇంకా తండ్రి నేనా తండ్రి 6 నుంచి 7 వరకు కూడా వాక్యం ఉండగా తండ్రి నేనా తండ్రి ఆ వాక్యంలో కూడా మీరే నడిపించమని, మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాను తండ్రి. మహా అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవ, సర్వశక్తి కలిగిన దేవుడా తండ్రి నేనా తండ్రి, దావీదుకు తోడైన దేవుడివి. ఈ బిడ్డలందరికీ మీరు తోడై నడిపించమని, వీళ్ళకున్న అవిశ్వాసపు ఆత్మను తీసివేయమని, అయ్యా వీళ్ళ మనోనేతలకు కలిగిన గుడితని తొలగించి వేయమని, సంపూర్ణమైన విశ్వాసంతో వీరు నింపమని, ఏ వైరస్ కాదు ప్రపంచంలో ఏమి జరిగినా కూడా దేనికి కూడా భయపడకుండా నీ గురించి నీ వాక్యం ప్రకటించి నీ నిత్యరాజులు ప్రవేశించే భాగ్యం దయచేయమని, అనేక మంది ఆత్మలు నీ పరలోక రాజ్యానికి చేర్చే బిడ్డలుగా వీరందరినీ తండ్రి నేనా తండ్రి మీరు అభిషేకించమని వేడుకుంటూ, వీరితో ఈ వాక్యాన్ని దీవించమని, వీరి కుటుంబాలను ఫలింప చేయమని, వీరి జీవితాల్లో ఫలింప చేయమని, అతి త్వరలో శీఘ్రంగా రాయన యేసునామన్న అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకు ఎల్లప్పుడూ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్. ఎస్ ప్రైజ్ ది లార్డ్ అండి. చూసిన మీ అందరికీ వందనాలు చెప్తున్నానండి. సాయి గారు వందనాలండి, రాజ్కో ఓకే, నవీన్ కుమార్ యాదవ్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి, వెల్కమ్, థ్యాంక్ యూ. చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, షేర్ చేయండి. 6 నుంచి 7 వరకు మరి గ్రూప్లో పేజ్లో వాక్యం ఉంటుందండి, తెలుగు ప్రీచింగ్ అండి, దాన్ని కూడా చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.